హాయ్ హలో వెల్కమ్ టు 24/7 న్యూస్ టీవీ. నేను మీ పరిటాల మూర్తి. కేటీఆర్ అరెస్ట్కి రంగం సిద్ధమైందా అంటే చాలా మంది సోషల్ మీడియాలో ఇవే కామెంట్స్ అనేవి వినపడుతున్నాయి. ఎస్ అవును అనే అసలు ఎందుకు అరెస్ట్ అవుతున్నారు ఏంటి అనేది ఈరోజు డిస్కస్ చేయడానికి మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ అయిన శ్రీ రామదుర్గం మధుసూదన్ గారు ఉన్నారు. ఆయన పలకరించి అసలు ఏం జరుగుతుంది అనేది తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్, కేటీఆర్ అరెస్ట్కి రంగం సిద్ధమైందా? ఎందుకు అరెస్ట్? అంటే రంగం ఒక రకంగా సిద్ధమైనట్టే చెప్పొచ్చు. రేవంత్ రెడ్డి గారు అధికార బాధ్యతలు స్వీకరించిన తొలి గంటలోనే ఆయన ప్రారంభించిన పని ఏంటంటే, అప్పటిదాకా అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన లొసుగులేంటి అంటే వెంటనే ఎందుకు ప్రారంభించారని మనకు అనుమానం రావచ్చు. ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా చేసిన కొన్ని ఆరోపణలు ఉన్నాయి. ముఖ్యంగా ధరణిపైన ఆయన విపరీతమైన ఆరోపణలు చేశారు. ధరణి సరిగ్గా లేనే లేదు, మల్లారెడ్డి లాంటి వాళ్ళు ధరణిని అడ్డంగా పెట్టుకుని భూములను మొత్తం కబ్జా చేసి పడేశారు, అడిగే దిక్కు దివాణం లేకుండా పోయిందని అప్పట్లోనే కామెంట్ చేశారు. అలాగే తెలంగాణకు 24 గంటలు విద్యుత్ వస్తున్న దాన్ని కూడా ఆయన ప్రశ్నించారు. అవసరానికి మించి విద్యుత్తు స్వీకరించడం, ఇప్పుడు 24 గంటల విద్యుత్తు అవసరమా మనకు, లేదా ఉచిత విద్యుత్ ఎంతవరకు అది అనుమతించవచ్చు. ఈ ఉచిత విద్యుత్తు పేరిట అవసరమున్నా లేకున్నా కూడా కొన్ని విద్యుత్ కంపెనీల దగ్గర కమిషన్లకు లాలూచిపడి విద్యుత్ కొనుగోలు చేశారు అన్నటువంటి బలమైన ఆరోపణను ఇప్పటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తాను ప్రతిపక్షంలో ఉన్నప్పుడే ఎన్నికల ప్రచారంలోనే హోరెత్తిచ్చినటువంటి అంశం. అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం గత 10 ఏళ్లలోన ఏదైతే తెలంగాణ ప్రతిష్టను నిలబెడుతుందో, ఏదైతే తెలంగాణ గౌరవాన్ని ఇనుమడింపచేస్తుందో అని వాళ్ళు చేపట్టినటువంటి పలు కార్యక్రమాలను కూడా ఇది వ్యయంతో కూడినటువంటిది, ఇందులో అవకతవకలు జరిగాయి, ఇందులో లోటుపాట్లు ఉన్నాయని నిరూపించే పనిలో పడ్డారు వీళ్ళు. ఓకే, కొంతమంది దీన్ని డైవర్షన్ పాలిటిక్స్ అని కూడా అంటున్నారు. ఎందుకు డైవర్షన్ పాలిటిక్స్ అంటే, ఇప్పటిదాకా ఇచ్చిన 6 హామీల పైన అతిగతి లేదు కాంగ్రెస్. సో ఇప్పుడు ఇళ్ళు కావచ్చు, డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు కావచ్చు, ఆ తర్వాత రైతు బంధు పథకం అందరికీ అందుతుందా, వివిధ పథకాలు అందుతున్నాయా, మహిళలకు ఫ్రీ బస్సు ఒకటి ఇచ్చేసి మసిపూసి మారేడుకాయ చేశారు, అంతమించి వీళ్ళు పెద్దగా చేసింది ఏం లేదు. 2 లక్షల రుణమాఫీ చేశామని చెప్తున్నా కూడా అట్టడుగు స్థాయి వరకు ఇది జరగలేదు. కేవలం జరగకున్నా కూడా జరిగిందని వీళ్ళు ఉత్సవాలు జరుపుకుంటున్నారు అంతే తప్ప, ఇది తప్పకుండా డొల్లతనాన్ని చూపిస్తుంది అని ప్రతిపక్షంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారులు దుమ్మెత్తిపోస్తున్నారు, నాయకులు. అసలు అచేతనావస్థలో పోయినటువంటి బీఆర్ఎస్ పార్టీని తట్టి లేపిందే రేవంత్ రెడ్డి ప్రభుత్వం. వాళ్ళని అలాగే వదిలేసి తన పనేదో తాను చేసుకొని పోయి ఉంటే కనుక ఈ పార్టీకి రేవంత్ రెడ్డికి దక్కవలసినటువంటి మంచి పేరు చాలా దక్కేది. ఆయన ఓకే, తాను నీతివంతమైన పాలన చేస్తున్నానని చెప్పి కొన్నిటిపైన చేవేయడం. ఆయన వేటిపైన చేవేశాడు? హైడ్రా, చాలా 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 డేంజరస్ ఇష్యూ పైన ఆయన చేయివేశాడు. చేయివేసి ఏమైపోయింది? సామాన్యుల పైన దెబ్బతీశాడు. అలాగే మూసీ ప్రక్షాళన అన్నాడు, పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళందరినీ వెళ్ళగొట్టేశాడు. ఇప్పుడు మళ్ళీ ఈరోజు హైడ్రా కొత్త ప్రకటన ఏంటి, కొత్త నిర్ణయం ఏంటి? హైడ్రా రాకముందు నిర్మించిన ఇళ్ల జోలికి పోము, ఓకే, చట్టం ఆ తర్వాత ఏం చేస్తారో వాటిని పట్టించుకుంటారు. ఇదే మాట నువ్వు మొదట అయిపోయింది కదా. ఇప్పుడు కొట్టేసిన బిల్డింగ్లన్నీ కూడా హైడ్రా రాకముందు ప్రారంభించిన నిర్మాణాలే కదా. మళ్ళీ వాటిని ఎందుకు కొట్టేశారు, ఎలా కొట్టేశారు? పైగా మేము నివాసాలను కూల్చివేయము, కేవలం రెవెన్యూ సాధించేటువంటి బడాబాబుల బిల్డింగుల జోలికి పోతామని చెప్పి ఒక్క ఎన్ కన్వెన్షన్ కూల్చేసి మిగిలినవన్నీ కూడా పేదల పడ్డారు, మధ్య తరగతి పైన పడిపోయారు. మొత్తం పటేల్ కూడా, కృష్ణారెడ్డిపేట, పటాన్చేరు ఇటు కొట్టినవన్నీ అవే కదా. వీటికి అంటే ఏదో ఒకటి చేద్దామని పోయి ఏదో చేసేస్తూ ఉండడం అనేటువంటి పోకడ మనకు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలోనూ స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పుడు ఈ 2 రోజుల్లోనూ ఆయన తీసుకున్నటువంటి ఇంకొక చర్య ఏంటంటే, అప్పట్లోన బీఆర్ఎస్ ప్రభుత్వం సగర్వంగా నిర్వహించినటువంటి ఈ కార్ ఫార్ములా రేస్, ఓకే, ఈ కార్ ఫార్ములా రేస్ తెలంగాణలో ప్రవేశపెట్టడం వల్ల హైదరాబాద్ విశ్వనగరంగా వ్యాప్తి చెందడానికి అది ఎంతో కంట్రిబ్యూట్ చేస్తుందని అప్పట్లో చెప్పారు. సగర్వంగా ఈ ఫార్ములా రేస్ కూడా పెట్టారు. సరే, ఈ ఫార్ములా రేస్ పెట్టారు కాబట్టి ట్రాఫిక్ ని కంట్రోల్ చేశారు, ఎవరిని రోడ్డు పైన, అవన్నీ వేరే మాట. ఒక రేసును మాత్రం తీసుకుని వచ్చి పెట్టారు కదా. ఎక్కడో మనం టీవీలో చూసినటువంటి రేసు మన తెలంగాణ నడిబొడ్డు నగర రాజధానిలో జరగడం అనేటువంటిది నిజంగా ఇట్స్ ఎ గుడ్ థింగ్. కానీ ఇప్పుడు ఏమైపోయింది, అది స్కామ్ అంటున్నారు.
అది ఏం స్కామ్ అది? ఈ ఫార్ములా రేస్ కోసము కంపెనీతో ఒప్పందాలు చేసుకునేటప్పుడు ఆర్బీఐ అనుమతులను వీళ్ళు పాటించలేదు, ఆర్బీఐ నిబంధనలను పాటించలేదు. ఏ నిబంధనలు పాటించకుండా హెచ్ఎండిఏ రంగంలోకి దిగిపోయి దాదాపు 46 లేదా 46 కోట్ల విలువైనటువంటి విదేశీ మారక ద్రవ్యాన్ని చెల్లించింది. ఈ డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా వచ్చింది, మిస్అప్రాప్రియేట్ జరిగింది, కమిషన్లు జరిగాయి అని మంత్రిమండలి మదన్ లోకూర్ అనేటువంటి జస్టిస్ మదన్ లోకూర్ నివేదిక సమర్పించిన తర్వాత ఆయన 3 అంశాలపై ఆయన నివేదిక సమర్పించారు. ఒకటి ఈ కారు, రెండవది ఛత్తీస్గఢ్లో విద్యుత్ కొనుగోలుకు సంబంధించి, మూడవది వచ్చి యాదాద్రి భద్రాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ నిర్మాణానికి సంబంధించిన వ్యవహారం. ఈ మూడింటిపైన ఆయన సమర్పించినటువంటి నివేదికల ఆధారంగా మంత్రివర్గం చర్చించిన తర్వాత ఇప్పుడు ఏసీబీ వాళ్ళు రంగంలో దిగడానికి సిద్ధమయ్యారు. ఈరోజు అంటే సోమవారం రాత్రే లేదా మంగళవారమో లేకుంటే బుధవారమో ఈ 2 రోజుల్లోన కేటీఆర్కు నోటీస్ ఇవ్వడానికి రంగం సిద్ధమైంది. కేటీఆర్కు నోటీస్ ఇవ్వడం అంటే మళ్ళీ మనకు వెంటనే గుర్తొచ్చేది ఏది? ఆంధ్రప్రదేశ్లోన జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారికి నోటీస్ కూడా ఇవ్వకుండా రాత్రి అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. చంద్రబాబు నాయుడు ఘన విజయానికి జగన్మోహన్ రెడ్డి గారు పూల పాన్పు వేశారు. మళ్ళీ ఇప్పుడు ఇది ఇక్కడే ఇలాగే జరుగుతుందా మనం ఆలోచించాలి. ఎందుకంటే కేటీఆర్ ఒక మాట అన్నారు, నన్ను అరెస్ట్ చేస్తారని అంటున్నారు, ఇప్పటిదాకా ఎవరు నా దగ్గర రాలేదు, నేను ఎదురు చూస్తున్నాను, రండి నన్ను అరెస్ట్ చేయండి. నన్ను అరెస్ట్ చేస్తే ఏమవుతుంది భయ్? నన్ను అరెస్ట్ చేస్తే ఏమవుతుంది? జైలుకి వెళ్తా, డైట్ కంట్రోల్ చేస్తా, స్లిమ్ అయిపోతా, బయటకు వస్తా, చక్కగా పాదయాత్ర చేస్తా, సీఎం అయిపోతా. అంతకుమించి ఇంకేం చేస్తారు మీరు? అంటే ఈ మాట అన్న తర్వాత అయినా సరే అవతలి వాళ్ళు ఆలోచించట్లేదు. వాళ్ళు ఇప్పుడు ఎలా అయిపోయిందంటే రేవంత్ రెడ్డిది, నేను అడుగు వేసేసాను, ఇంకా నేను వెనక్కి తీసుకోలేదు అనే పరిస్థితి కనిపిస్తుంది. సో ఇప్పుడు రేవంత్ రెడ్డి పైన, కేసీఆర్ పైన నువ్వు ఏం కక్ష సాధిస్తావు? ఇప్పుడు ఆయన అవినీతికి పాల్పడ్డారు, ఓకే, అక్రమానికి పాల్పడ్డారు, ఓకే, దానికి ఒక కమిషన్ వేసేసి అది నడవనివ్వండి. వాళ్ళు అలా చేశారనే కదా నీకు అధికారం ఇచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారికి కూడా అన్నదేంటి? చంద్రబాబు నాయుడు అమరావతిని కట్టలేదనే కదా నీకు ఇచ్చింది. మీరేం చేశారు? వెంటనే ఏం చేశారు? రింగ్ రోడ్డు గురించి వేశారు, ఆ తర్వాత స్కిల్ స్కామ్ అని తీసుకొచ్చారు. ఇవన్నీ తీసుకొచ్చేసి చివరికి నారా లోకేష్ బాబు అన్నారు, వేయని రోడ్డు కోసం నా పైన కేసు పెట్టారు. రింగ్ రోడ్డే వేయలేదు, వేయని రింగ్ రోడ్డుకు నేను కమిషన్ ఎట్లా తీసుకుంటాను, నన్ను ఎట్లా లోపల కూర్చోబెడతాను అని యువగళం పాదయాత్ర చేశాడు కేవలం ఆ సింపతి పైన. అంటే కొన్ని మాటలు వినిపిస్తున్నాయి, జగన్మోహన్ రెడ్డి హ్యాండ్ ఒకటి లేదు ఇందులోన, ఆయన అరెస్టుకు ఒక ఆయుధంగా వాడారంటే, ఆయుధాన్ని ప్రయోగించిన వాళ్ళు కేంద్రంలో ఉన్నారు అని. ఆయుధాన్ని ప్రయోగించిన వాళ్ళు ఏమైపోయారు? ఇప్పుడు వాళ్ళు దోస్తానాలు అయిపోయారు. ఇక్కడ బయట వచ్చేసింది ఎవరు? చెడ్డ పేరు వచ్చింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారికి. సో ఇక్కడ రేవంత్ రెడ్డి కూడా మళ్ళీ అంటే పక్క రాష్ట్రంలో ఏం జరిగింది, వాళ్ళకి అధికారం ఎలా వచ్చింది, రాజకీయంగా ఇవన్నీ ఆలోచించాలండి. ఇప్పుడు కేసీఆర్ కూడా ఆయన ఎందుకు అంత మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది? ఆయన పథకాలు అమలు చేసి ఉండొచ్చు, 10 ఏళ్ల పాటు పాలించి ఉండొచ్చు, తెలంగాణను తెచ్చి ఉండొచ్చు, తెలంగాణ సాధన పితామహుడని బిరుదు కూడా పొంది ఉండొచ్చు. కానీ సింపుల్ లాజిక్ ఆయనకి మధ్య అహంకారం పెరిగిపోయింది. సామాన్యులను పట్టించుకోవట్లేదు, ఎవరిని రానియట్లేదు, ఆయన ఫార్మ్ హౌస్కి పరిమితమయ్యాడు. ఇవే మాటల వల్ల అధికారం నుంచి కింద కూర్చోబెట్టేశారు ప్రజలు. ఏంటంటే తెలంగాణ అంటే కేసీఆర్ అంటే తెలంగాణ అనే ఒక ఎమోషనల్ కూడా అయిపోయింది. అందుకని చెప్పి ఈసారి మార్పు కోరుకున్నారు ప్రజలు. మళ్ళీ మీకు నేను చెప్తున్నాను, ఈ మాట మీరు అండర్లైన్ చేసుకోండి. నేను కేసీఆర్ ఓడిన రోజే నేను ఈ మాట అన్నాను ఒక ఇంటర్వ్యూలో. ప్రజలు కేసీఆర్ అంటే ఇష్టం లేకుండా కిందకి దించలేదు, కేసీఆర్ విధానం నచ్చకుండా పక్కకు తప్పించారు. ఇప్పటికీ కేసీఆర్ అంటే తెలంగాణ ప్రజలకు చాలా ఇష్టం, దాన్ని ఎవరు కాదనలేరు. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో చూడండి, ఖచ్చితంగా నెక్స్ట్ ఎలక్షన్స్లోన ఫలితాలు అనూహ్యంగా మారిపోతాయి. మళ్ళీ పూర్వ పరిస్థితి వచ్చే అవకాశాలు కొన్ని వాళ్ళు తెచ్చుకుంటున్నారు. ప్రతిపక్షంగా వాళ్ళు బలపడిపోయారు కదండి. వాళ్ళు తక్కువ సీట్లు వచ్చి నామరూపాలు లేకుండా ఉండాలనుకున్న వాళ్ళకు ప్రాణం పోసింది అధికార పక్షం. తట్టి లేపారు. హరీష్ రావు మాట్లాడగలుగుతున్నాడు, కేటీఆర్ మాట్లాడగలుగుతున్నారు, కవిత కవితను జైల్లో పెట్టారు. ఏమైంది? వచ్చింది, మళ్ళీ మాట్లాడుతుంది. అగైన్ షీస్ టాకింగ్. ఇప్పుడు కేంద్రంతో సత్సంబంధాలు పెట్టుకుందాం అనుకోండి, ఏమైపోతుంది కాంగ్రెస్? మోడీతో కేసీఆర్ విభేదించినంత కాలమే నువ్వు కేసీఆర్ ఏమైనా చేయగలవు.
మోడీతో కలిసిపోయాక మీరేం చేయగలరు? ఇట్స్ సింపుల్ థింగ్. సో ఈ రాజకీయ పరిణామాలను కూడా ముఖ్యమంత్రి కాస్త పట్టించుకోవాలి. పైగా ఏంటి, పథకాలు ఏడాది కాలం అయిపోయిందండి. ఈ ఏడాది కాలంలోన సింహావలోకనం చేసుకోవాలి. నిష్పక్షపాతంగా ఏంటి, ప్రజలకు మేము ఏం అందించాం, ప్రజలు మనల్ని ఎందుకు ఎన్నుకున్నారు, వాళ్ళు 10 ఏళ్ల పాటు పాలన చేసిన వాళ్ళని కాదని నాకెందుకు అధికారం ఇచ్చారు? కాంగ్రెస్ చరిష్మా చూసి ఇచ్చారా, రేవంత్ రెడ్డి చరిష్మా చూసి ఇచ్చారంటే నిజంగా రేవంత్ రెడ్డి అక్కడ నాయకుడిగా ఉన్నాడు కాబట్టే ఆయనకు రాగలిగిందని మనం ఖచ్చితంగా చెప్పొచ్చు. ఇప్పుడు ఈ కార్ రేస్ ఫార్ములాలో ఏమన్నా లొసుకులు నిజంగానే జరిగినాయి అంటారు? అదేగా చెప్పేది. ఇప్పుడు ఈ కార్ రేసులోన నిబంధనలకు విరుద్ధంగా, ఆర్బీఐ నిబంధనలకు విరుద్ధంగా హెచ్ఎండిఏ వాళ్ళు వచ్చేసి ఆ ఫార్ములా రేస్ నిర్వాహకులకు 46 కోట్ల విదేశీ మార్గం చెల్లించారు అని. ఎట్లా చెల్లిస్తారు? నిబంధనలకు విరుద్ధంగా ఎట్లా చెల్లిస్తారు? ఇది మదన్ లోకూర్ సిట్టింగ్ జస్టిస్ మదన్ లోకూర్ కమిటీ నివేదికల ఆధారంగా మంత్రులు కేబినెట్ సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. ఇవన్నీ చర్చించిన తర్వాత ఇప్పుడు నోటీస్ ఇవ్వడానికి రంగం సిద్ధమైంది. సో రేపో మాపో నోటీస్ సర్వ్ చేస్తారు. నోటీస్ సర్వ్ చేసిన తర్వాత హీ హ్యాస్ టు ఆన్సర్. ఎవరు? కేటీఆర్ గారు. ఆన్సర్ చేయకపోయినా, ఆన్సర్ సరిగ్గా ఇవ్వకపోయినా ఏసీబీ రంగంలో దిగుతుంది కాబట్టి వెంటనే దేర్ మే బి సమ్ యాక్షన్. ఏమి యాక్షన్? ఒకవేళ అరెస్ట్ చేస్తారా? ఇప్పటికే కేటీఆర్ గ్లామర్ కొద్దిగా తగ్గిందంటారు, అంతే. మళ్ళీ పెరుగుతుంది. అంటే ఈ సినారియోస్ ఎవరిని హీరో చేయడానికి మీరు ఇవన్నీ చేస్తున్నారని వాళ్ళే ఆలోచించుకోవాలి. సో ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇది మరి కేటీఆర్ అరెస్ట్కి రంగం అంతా సిద్ధమైనట్టుగా తెలుస్తుంది. ఏ క్షణమైనా అరెస్ట్ చేసే అవకాశం ఉంది. అయితే అరెస్ట్ అయితే పరిణామాలు ఎలా ఉంటాయి ఏంటి అనేది కూడా సో మనం తర్వాత డిస్కషన్లో మాట్లాడుకుందాం. ఇది ఈ రోజు డిస్కషన్. మరో డిస్కషన్తో మళ్ళీ కలుద్దాం. దిస్ ఇస్ పరిటాల మూర్తి సైనింగ్ ఆఫ్. బై బై.